तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने हल्का बंदी से मुताल्लिक़ मरकज़ की मुजव्वज़ा पॉलिसी पर सख्त तनकीद की है। उन्होंने सवाल किया कि नरेंद्र मोदी को पार्लियामेंट की नशिस्तें 50% बढ़ाने का फ़ैसला क्या खुदाई हिदायत पर किया गया है। रेवंत रेड्डी ने खबरदार किया कि यह फ़ैसला मुल्क के लिए नुकसानदा साबित हो सकता है। उन्होंने एक मुतबादिल हाइबर मॉडल पेश करते हुए कहा कि 136 नशिस्तें GSDP की बुनियाद पर और बाकी नशिस्तें तनासुब के मुताबिक तक़सीम की जाएँ। పాండిచ్చేరితో సహా 130 సీట్లు ఉన్నాయి। 543లో 130 సీట్లు మానే తీసేస్తే 413 సీట్లు వాళ్ళ దగ్గర మిగులుతున్నాయి। ఈ రెండింటి మధ్యలో ఈ రోజు ఉన్న తేడా 412 సీట్లు మనకు వాళ్ళకు ఉన్న మధ్యలో తేడా। ఈ రోజు సీట్లు పెంచుతే మనం 195 అయితే 50% పెంచితే 130 సీట్లు ఉన్నాయి। ఇక్కడ కేరళలో 20, తమిళనాడులో 39, పాండిచ్చేరిలో 1, ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17, కర్ణాటకలో 28। ఇవన్నీ కలిపితే 130 సీట్లు, 50% పెరిగితే మనం 195 అవుతాం। అదే మిగతా ప్రాంతంలో ఉన్న 413 సీట్లు పెంచితే దాదాపుగా వాళ్ళకు 621 సీట్లు 620 సీట్లు అవుతున్నాయి। ఈ రోజు మనకు వాళ్ళకు మధ్యలో ఉన్న అంతరము ఎంతుంది, ఈ పెంచడం వల్ల ఎంత అవుతుంది? ఈ రోజున్న మనకు వాళ్ళకు ఉన్న అంతరము 412 సీట్లు ఉంటే రేపు పెంచే సీట్లతోని 620 సీట్లు అవుతాయి। 208 సీట్లు అదనంగా ఉత్తర భారతదేశానికి అన్డ్యూ అడ్వాంటేజ్। భవిష్యత్తులో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు కీలకమైన శాఖలు ఏవి ఇవ్వలే। ప్రైమ్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ, కామర్స్ మినిస్టర్ కానీ, ఇట్లా మీరు మొదటి 10 శాఖలు తీసుకుంటే ఒక ఆర్థిక శాఖ మాత్రమే దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చిండ్రు। ఏ ఒక్క శాఖ కూడా, రాష్ట్రపతి పదవి కూడా, కీలకమైన ఏ పదవి కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వలేదు। మీ అందరికీ తెలుసు, రాజకీయాలలో నెంబర్ ఉంటేనే నీతో ఎవరైనా మాట్లాడతారు, నీ జేబులో డబ్బులు ఉంటేనే ఎవరైనా నీతో సంబంధాలు చేస్తారు। రాజకీయంగా నెంబర్ లేనప్పుడు నీతో మాట్లాడేవాడే ఉండడు। బార్గెనింగ్స్ ఆర్ అమాంగ్ ఈక్వల్స్। ఏ చర్చలైనా, ఏ ఒప్పందాలైనా సరిసమానుల మధ్యలో జరుగుతాయి, బలహీనుడు బలవంతుడు మధ్యలో జరగవు। ఈరోజు దక్షిణాది రాష్ట్రాలను అత్యంత బలహీనంగా ఉన్నాం, ఇప్పుడు అత్యంత బలహీనులుగా మార్చి బలంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలను శక్తివంతంగా మార్చి రాజకీయంగా, అసలు రాజకీయంగా మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులు చేయడానికి ఆ ఉత్తరాదిలో ఉన్న 5-6 రాష్ట్రాలు కలిస్తే 410 సీట్లు అనేటివి అక్కడనే అయిపోతాయి। చిన్న రాష్ట్రాలతో, నేను చెప్పేది ఉత్తర దక్షిణమే కాదు, చిన్న రాష్ట్రాలకు కూడా సమస్య। ఢిల్లీ, పంజాబ్ లాంటి రాష్ట్రాలు కూడా రాజకీయంగా మనుగడనే కోల్పోతాయి। దక్షిణ భారతదేశంతో పాటు చిన్న రాష్ట్రాలకు కూడా రాజకీయంగా ఇది తీరని విఘాతంగా మారుతుంది। అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారికి స్పష్టంగా మేము చెప్తున్నాం, నువ్వు సీట్లు పెంచాలనుకుంటే ఏ